దేశవ్యాప్తంగా ఎక్కడ పోలింగ్ జరిగినా ఎలక్షన్ కమిషన్ మీద ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఓడిపోయిన పార్టీలు ఈసీఐ తీరుతో పాటు ఈవీఎంలపైన ఓటర్ల తొలగింపుపైన తరచుగా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ క్రమంలో తరచూ అడిగే ప్రశ్నలపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి నిబంధనల్లో మార్పులు చేయడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈసీ అన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా ఓటర్ టర్న్ అవుట్ డేటాకు సంబంధించి వీటీఆర్ యాప్లో నమోదైన వివరాలను క్షుణ్ణంగా తెలిపింది. ఈ యాప్ ద్వారానే అప్డేట్ నమోదవుతోందని స్పష్టం చేసింది. అలాగే మహారాష్ట్రలోనూ ఓటర్లను తొలగించారనే ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. ఎన్నికల ముందు అక్కడ గంపగుత్తగా ఓట్లు తొలగించారన్న వాదన తప్పని చెప్పింది. కేవలం ఇల్లు షిఫ్ట్ చేసిన వారి ఓట్లు లేదంటే చనిపోయిన వారి ఓట్లను మాత్రమే తొలగించామని వెల్లడించింది. ప్రతి నియోజకవర్గానికి యావరేజ్ గా 2779 ఓట్లు తొలగించినట్టు ఈసీ తెలిపింది. ఓటర్ల తొలగింపులో అవకతవకలు జరగలేదన్న ఈసీ కాంగ్రెస్ ప్రతినిధుల భాగస్వామ్యంతోనే ఈ ప్రక్రియ చేపట్టామని స్పష్టం చేసింది. ఎన్నికలకు సంబంధించి ఎలక్ట్రానిక్ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనల్లో ఎన్నికల సంఘం ఇటీవల మార్పులు చేసింది. పోలింగ్ కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను, వెబ్ కాస్టింగ్ రికార్డులను, అభ్యర్థులకు చెందిన వీడియో రికార్డులను తనిఖీ చేయకుండా నిషేధం విధించింది. ఎన్నికల సంఘం సిఫారసు మేరకు నిర్వహణ నిబంధనలు 1961లోని రూల్ను కేంద్ర న్యాయశాఖ సవరించింది. ఈ చర్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఇదే అంశంపై ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా ప్రజలతో సంప్రదింపులు లేకుండా ఎన్నికల ప్రక్రియ నిబంధనల్లో మార్పులు చేయటం దారుణమన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం అన్ని విషయాలపై సమగ్ర వివరణ ఇచ్చింది.